ఎందుకంటే మసాలాలు కావాల్సినవన్నీ అందులో ఉన్నాయి. ఒక పక్కన ఉల్లిపాయలు వేస్తూ కరివేపాకు వేసేసుకుందాం. ఆ కరివేపాకు చిటపట్లాడి నూనె పడకుండా అంటే ఒక పక్కకి కరివేపాకు వేసి దానిపైన ఉల్లిపాయలు వేసేస్తుంటాను. చక్కటి మంచి సువాసన కూడా వస్తుంది. ఇందులో మనం ఉప్పు కూడా వేసి దీన్ని వేగనిద్దాం. మరీ ఎక్కువ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు ఇంత పెద్దగా కోసుకున్నానంటేనే మీకు తెలుసు అది కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత దీంట్లో మనం కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకుందాం. ఉల్లిపాయలు కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మన మసాలాలు ధనియాల పొడి, కారప్పొడి ఇంకేం అక్కర్లేదు. కానీ ఇందులో చాలా వేసేసుకున్నాం కదా, మన సోంపు ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. దీంట్లో నీళ్లు మనం పోసుకొని యాడ్ చేసుకుందాం. అయితే ఈ ఫ్రై చేసిన కూరగాయలు మనం తర్వాత వేసుకుందాం. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసి ఈ కారం ఇవన్నీ వేసి కలుపుతూ, కారం కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అందులో మన వంటల రాణి కరానీ కారం వేసుకుంటే మరింత రుచిగా చాలా బాగుంటుంది. ఇందులో మన ఈ పేస్ట్ని వేసేసుకొని ఈ కూరగాయలు కూరగాయలు దీంట్లో వేసి చక్కగా మనం కుక్ చేసుకుందాం. ముందు అయితే మనకి మసాలా కుక్ అవ్వాలి. ఇందులో జీడిపప్పు మనం వేయించి వేసుకున్న ఆ పచ్చిదనం ఉన్నదంతా వెళ్ళిపోవాలి. అదంతా వెళ్ళిపోయేదాకా దీన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత ఈ కూరగాయలు మనం ఇందులో వేసి పెద్దగా కుక్ చేయకూడదు. అందులో వేసి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే చాలు. ఎందుకంటే ఇది చక్కగా సాఫ్ట్ అయ్యేంత వరకు. వంకాయ మీకు తెలుసు లైట్గా నూనెలో ఫ్రై చేస్తే సాఫ్ట్ అయిపోతుంది. బీరకాయ చక్కగా సాఫ్ట్ అయిపోతుంది. అరటికాయ ముక్కలు ఫ్రై చేస్తే సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మరికొన్ని నీళ్లు పడతాయి. దీన్ని మూత పెట్టేసి చక్కగా ఒకసారి మంచిగా ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో ఇవన్నీ వేసి కూర ఫినిష్ చేద్దాం. ఎర్రగా ఆ ఉల్లిపాయలతోటి మంచి గ్రేవీ రెడీ అయిపోయింది. దీంట్లో ఘాటు కోసం మిరియాల పొడి మళ్ళీ వేసుకుందాం. దీంట్లో ఫస్ట్గా మన ఈ అరటికాయ ముక్కలు చూడండి, పేపరు మళ్ళీ అందులో పడకుండా చూడండి. ఈ బీరకాయ ముక్కలు చక్కగా ఇందులో వేసేసుకుందాం. బీరకాయ ముక్కలు అలాగే మనం వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం. అయితే దీంట్లో మనం కొత్తిమీర కూడా బోల్డ్ వేసుకుందాం. కానీ దీంట్లో అసలైన రుచి ఈ కొత్తిమీరతో పాటు మనం లాస్ట్లో కొంచెం మిరియాల పొడి. ఈ మిరియాల పొడి వేసినప్పుడు తినేటప్పుడు కంటే సగం తిన్న తర్వాత ఆ ఘాటు పెరుగుతుంది. ఈ చాప్స్ ముక్కలు ఫస్ట్ చూడడానికి కొంచెం మైల్డ్గా ఈ కూరలో మనకు ఉంటుంది. ఎందుకంటే మనం దీన్ని కూరలో ఎక్కువసేపు కుక్ చేయలేదు కాబట్టి స్లోగా ఆ ఉప్పు అదంతా పీల్చుకుంటుంది. ఆ పీల్చుకునేది ఈ కూరలో ఉన్న వేడిలోనే పీల్చుకోవాలి. దీన్ని ఎక్కువసేపు ఇలా కుక్ చేసి దీన్ని కలిపితే దీన్ని గుజ్జు గుజ్జు అయిపోతుంది. ఈ విధంగా ఈ మసాలా కూరలో దీన్ని ఉంచుదాం. కావాలంటే 1 నిమిషం మూత పెట్టి కుక్ చేద్దాం. ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది. 1 నిమిషం కంటే ఎక్కువ కుక్ చేయకూడదు. తర్వాత స్టవ్ కట్టేద్దాం. వెంటనే దీన్ని తినమాకండి. ఒక 15 నిమిషాల్లో ఆ జ్యూసు అంతా పీల్చుకొని కూరగాయల్లో ఉన్న జ్యూసు దాంట్లో ఆ గ్రేవీలో ఉన్న ఉప్పు అదంతా ఈ కూరగాయలకి పట్టి మంచి అద్భుతమైన రుచి వస్తుంది. స్టవ్ కట్టేస్తాను. ఒక 5 నిమిషాల తర్వాత దీన్ని టేస్ట్ చేద్దాం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,